వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ అట్ ప్రైమ్ టైం. నేను మీ కీర్తన. ఈరోజు ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. కుంకి ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకి మాట ఇస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వాటి సంరక్షణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానన్నారు. కర్ణాటక విధానసభలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కర్ణాటక నుంచి 6 కుంగి ఏనుగులను రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు కర్ణాటక అటవీ శాఖ అందించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మానవ జనవాసాల్లోకి ఏనుగులు రావడం వలన గత 2 దశాబ్దాలుగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కుంకి ఏనుగులు రావడం వలన ఎంతో మంది ప్రాణాలను, ఆస్తి నష్టాన్ని కాపాడనున్నామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు అటవీ సంపద పరిరక్షణ, ఇతర పలు అంశాలపై ఇరు రాష్ట్రాలు సంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 2 వేర్వేరు రాజకీయ కూటములకు చెందిన ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ పర్యావరణ అంశానికి సంబంధించి సహకరించేందుకు ముందుకు వచ్చినందుకు కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం కేవలం ఏనుగులను ఇవ్వడమే కాదు, వారి హృదయాన్ని ఆంధ్ర ప్రజల కోసం తెరిచారని కొనియాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరవధిక నిరాహారాల దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో విధుల నుంచి తొలగించిన 2000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఇతర డిమాండ్లను కూడా యాజమాన్యం పరిష్కరించాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు మద్దతుగానే తాను నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న షర్మిల స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న కార్మికులకు ఆమె మద్దతు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని సీఎం ప్రార్థించారు. మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం కల్పిస్తారు. ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలి నోటీసులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై స్పందించారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని, కానీ ప్రజలకు వాస్తవాలేంటో తెలుసునన్నారు. మాకు చట్టాల మీద విశ్వాసం ఉందని, ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కమిషన్లు, కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలపై కాలయాపన ఇచ్చిన హామీలపై ప్రజలు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ దూది పింజల్లా తేలిపోతాయన్నారు. ముమ్మాటికి న్యాయం, ధర్మం గెలుస్తుందని, తెలంగాణకు మేలు చేసిన వారిని ఆ దేవుడు కాపాడతారని చెప్పారు. దాయాది పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సచివాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పాక్తో పోర్లో అమెరికా ఒత్తిడికి మోడీ సర్కార్ తలొగ్గిందని కామెంట్ చేశారు. దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్తో యుద్ధం వస్తే ప్రపంచ దేశాలతో పాటు అమెరికా నుంచి కూడా ఒత్తిళ్లు వచ్చాయని, అవన్నీ ఆమె బేఖాతరు చేయకుండా యుద్ధం కొనసాగించి విజయం సాధించారని గుర్తు చేశారు. దేశ సమగ్రత విషయంలో తాము రాజకీయాలు చేయబోమని అన్నారు. విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పంపిన నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. నాతో పాటు మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరికి ఏం జరిగిందో తెలియదా అని ప్రశ్నించారు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణరావే ప్రస్తుత సీఎస్ అని చెప్పారు. నోటీసులకు భయపడేది లేదని, కేసీఆర్తో వివాదం పెట్టుకోవాలంటే జంగే రోజుల్లోనే 6 నెలల పాటు ఆయనతో నేను ఎలా పోరాటం చేశానో తెలంగాణ సమాజం చూసిందన్నారు. తనకు ఇంకా నోటీసులు అందలేదని, నోటీసులు వస్తే పార్టీ అనుమతి తీసుకొని స్పందిస్తానన్నారు. పహల్గం టెర్రర్ అటాక్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్రం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే కోల్కతా నగరంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా నగర గగనతలంపై రాత్రి 8 నుంచి 10 గంటల ప్రాంతాల్లో అనుమానాస్పద డ్రోన్లు తిరుగుతుండటంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆ డ్రోన్ నగరంలోని హేస్టింగ్స్, విద్యాసాగర్ సేతు, ఫోర్ట్ విలియం, పార్క్ సర్కస్ ప్రాంతాల్లో మొదట గుర్తించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కోల్కతా స్పెషల్ ట్రాన్స్పోర్ట్స్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ విచారణను ప్రారంభించాయి. డ్రోన్లు ఎవరు ఎగరవేశారు, ఇతర దేశాలకు గూఢచర్యం చేస్తున్న వారి పనేనా అన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు.
భారతదేశంలోనే అత్యంత మారుమూల రాష్ట్రమైన మిజోరం చరిత్ర సృష్టించింది. భారత్లో అన్ని మౌలిక సదుపాయాలున్న రాష్ట్రాలు సాధించలేని పూర్తి అక్షరాస్యతను కొండలు, గుట్టలు, అడవులకు నిలయం అయిన మిజోరాం సాధించింది. దీంతో మిజోరాం భారతదేశంలో మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని మిజోరాం ముఖ్యమంత్రి లాల్ దుహోమా ఈ మైలురాయిని ఐజాయిల్లోని మిజోరాం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతరులపై ప్రైమా ఫేసీ కేసు నమోదైందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. ఈ కేసు 2014లో రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా 2021లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియంత్రణలోకి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆస్తుల విలువ 2000 కోట్లకు పైగా ఉంటుందని, కేవలం 50 లక్షలకు ఈ బదిలీ జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. 2025 ఏప్రిల్ 9న ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడా, సుమన్ దుబే సహా 7గురిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో 988 కోట్ల మేరకు నేర ఆదాయం లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపించింది. కస్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ బలగాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాక తొలిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించారు. అక్కడి కూర్చోటోవ్ నగరంలోని మున్సిపల్ అధికారులతో ఆయన చర్చలు జరిపారు. అనంతరం కస్క్లోని అణు కేంద్రాన్ని ఆయన సందర్శించినట్లు టాస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేసింది. మరోవైపు ఇక్కడ సరిహద్దులు దాటి వచ్చేందుకు ఉక్రెయిన్ దళాలు ఇంకా ప్రయత్నిస్తున్నట్లు మరో రష్యా న్యూస్ ఏజెన్సీ RIA నోవిస్టీ వెల్లడించింది. కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు పాతిన మందు పాత్రలను తొలగించేందుకు అదనపు దళాలను మోహరించాలని పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన సైనిక బలగాల ప్రధానాధికారి అసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. దీంతో మునీర్ పాకిస్తాన్ చరిత్రలో ఆ స్థాయి పొందిన రెండో వ్యక్తి అయ్యారు. భారత్తో ఇటీవల జరిగిన సైనిక సంఘర్షణలో కీలక పాత్ర పోషించిన కారణంగా ఆయనకు పదోన్నతి కల్పించినట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అధికారిక ప్రకటన తెలియజేసింది. ధైర్యంతో కూడుకున్న నాయకత్వాన్ని, అత్యున్నత వ్యూహాలను ప్రదర్శించడం ద్వారా శత్రువును ఓడించి దేశ భద్రతకు పాటుపడినందుకు జనరల్ అసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్ స్థాయి కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించిందని ఆ ప్రకటన తెలియజేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జ్యోతి కృష్ణ కాంబినేషన్లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను AM రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. బాబీ డోయల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, అనసూయ, పూజా పొన్నాడ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటున్న హరిహర వీరమల్లు భారీ అంచనాల మధ్య ఫస్ట్ పార్ట్ జూన్ 12న థియేటర్స్లోకి రానుంది. దీంతో అప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్లు ఇస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి 3వ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. అసుర హననం అని సాగే ఈ పాట లిరిక్స్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. పవన్ పై పోరాట సన్నివేశాలతో చిత్రీకరించిన సీన్స్ అన్ని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. IPL 2025 సీజన్లో భాగంగా ఈ రోజు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30 ప్రారంభం కానున్న ఈ మ్యాచ్కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే ప్లే ఆఫ్కు చేరుకోవడం ఢిల్లీకి కష్టం కానుంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేషన్కు అంచనా ఉంది. టాప్ 4వ స్థానం దక్కించుకోవాలంటే మిగిలిన 2 మ్యాచ్లను తప్పకుండా గెలవాలి. ఒక మ్యాచ్ ఓడినా లేదా మ్యాచ్ రద్దయినా ఢిల్లీ ప్లే ఆఫ్కు చేరుకునే అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆటగాళ్లు, అభిమానులు వర్షం విషయంపై కాస్త ఆందోళనగా ఉన్నారు. రానున్న 4 రోజులకు గాను ముంబైకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. నగరంలో దాదాపు 80% వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పట్టికలో 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా 1 పాయింట్ ముందంజలో ఉంది. ఒకవేళ ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే 2 టీమ్స్ చెరో పాయింట్ దక్కించుకుంటాయి. అప్పుడు ముంబై ఇండియన్స్ 15, ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో నిలుస్తాయి. ప్రముఖ IT సేవల సంస్థ యాక్సెంచర్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 50,000 మందికి ప్రమోషన్లు ఇవ్వనుంది. భారత్లోని 15,000 మంది ఉద్యోగులకు ఉద్యోగోన్నతి కల్పించనుంది.
కన్సల్టింగ్ సేవలకు డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే ప్రమోషన్లు 6 నెలలు వాయిదా పడ్డాయి. ఉద్యోగుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు జూన్లో ప్రమోషన్లు ఇవ్వనుంది. భారత్లో 15,000, యూరోప్లో 11,000, పశ్చిమాసియా, ఆఫ్రికాలో కలిపి 11,000, అమెరికాలో 10,000 మంది చొప్పున ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తమ సిబ్బందికి పంపిన అంతర్గత సమాచారంలో తెలిపింది. ప్రస్తుతం యాక్సెంచర్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మొత్తం సిబ్బందిలో జూన్ 6% మంది సిబ్బంది ప్రమోషన్లు అందుకోనున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తుండండి పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన signing off. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.